హలో అండి, ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో పాలక్ పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ హాఫ్ బంచ్ దాకా పాలకూర తీసుకున్నానండి. హాఫ్ కట్ట తీసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు మనం మరగనివ్వాలి. కొంచెం ఉడికాక ఇప్పుడు చల్ల నీళ్ళల్లో మనం 1 నిమిషం పాటు వేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. నేను ఇక్కడ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర పచ్చిమిర్చి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి, ఒక 4 స్పూన్ల దాకా నూనె కూడా వేసాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి ఒక 30 సెకండ్ల పాటు వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి ఒక 30 సెకండ్ల పాటు వేగనించాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 30 సెకండ్లు వేగనివ్వాలి. 1 టొమాటో వేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 1/4 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే పన్నీర్ మసాలాను కూడా వేసుకుంటున్నానండి. మీరు ఏ పన్నీర్ మసాలా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పాలకును కూడా వేసేసి కొంచెం నీళ్లు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసి కొంచెం పెరుగు వేసుకుందామండి. లేదు అంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు మీరు. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ వేసానండి. వేసాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, అంటే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి కంపల్సరీ. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. అంతే అండి, పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది చపాతీకి కానీ వేడి వేడి రైస్కి కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ పెరుగుని యాడ్ చేశానండి. పైన బాగా చిలికి పెరుగు యాడ్ చేశాను. అంతే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్తో చాలా మోటివేటింగ్గా ఉంటుందండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.